జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. భయము లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. భయము లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. పాడదాం. జయ గీతం పాడి జయమునందెదము. జయరాజు యేసు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. జయరాజు యేసు సేవకు వస్తిమి. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సేన నాయకుడు నడిపించెను. చప్పట్లు కొడదాం. ఎస్. సేన నాయకుడు నడిపించెను మమ్మును దివ్య జ్ఞానముతో. సేన నాయకుడు నడిపించెను మమ్మును దివ్య జ్ఞానముతో. దీన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయుదము. దీన సేవకులమై అందరూ పాడతాం. చప్పట్లు కొడదాం. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. ఆమేన్. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయరాజు జయరాజు యేసు జెండ క్రింద చప్పట్లు చేతులు పైకెత్తి చప్పట్లు పెడదాం. జయరాజు యేసు గ్లోరీ. ఆమేన్. సేవకు వస్తిమి. భయము లేక పరమా బలముంది. గట్టిగా చప్పట్లు పెడదాం. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. పరమ బలముంది మనము పనిని చేయుదము. ఆమేన్. జయ గీతం పాడి యుద్ధము చేసి జయ గీతమే పాడతావు. నీ జీవితంలో జయ గీతమే. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. దేశవాసులెల్లరూ దేవునితో సహవాస పొందుటకే. దేశవాసులెల్లరూ దేవునితో సహవాస పొందుటకే. ఆమేన్. వాంఛించు సైతాను వల నుండి వారిని విడిపించిన మా వారి. వాంఛించు సాతాను శక్తుల నుండి జయరాజు యేసు జెండ క్రింద సేవకు. మరొకసారి చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. కేకలు వేస్తూ గ్లోరీ. ఆమేన్. ఆమేన్. సాతానుడు సిగ్గుపడలాగున నీ ఆరాధన ఆయనకి ధూపం వలె వెళ్తా ఉంది. జయ జయమునందెదము. భయము లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. భయము లేక పరమా బలముంది మనము పనిని చేయుదము. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయ గీతం పాడి హల్లెలూయా జయమునందెదము. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము.
మనం జయగీతం పాడటానికి యుద్ధము చేయాలి. ప్రార్థనలో పోరాడుతూ ఉంటే కీడు దూరం అయిపోతుంది. దేవుడు మన నోట ఆయన జయగీతం అనుగ్రహిస్తాడు. వాక్యానికి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యెషయా గ్రంథం, ఐజయా చాప్టర్ 28 వర్స్ 16. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు. ఆమేన్. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు అందరూ చదవాలి. కళ్ళజోడులే పెట్టుకున్నారు కదా, కొంతమంది బడాయికి పెట్టుకుంటున్నారు ఉట్టుకే, కొంతమంది చదువు రాకపోయినా బైబిల్ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి మొత్తం కష్టపడండి, చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో నేను 3 అంకెలు చదివినప్పుడు గట్టిగా చదవాలి మీరు. ఓకేనా? 1 2 3. విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప శుభవార్త ఏంటంటే, విశ్వసించువాడు కలవరపడడు. ఏది విశ్వసించితే, విశ్వాసం అనేది ఆయన ఉన్నాడు, నేను సిగ్గుపడను, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన దర్శనం నాకుంది, ఆయన నాకు వాగ్దానం ఇచ్చారు, ఆయన మీదే నేను ఆనుకున్నాను, నేను కదిలించబడను అని ఎవరు నమ్ముతారో వారు కదిలించబడరు. కలవరం అసలే ఉండదు. కొన్ని సమయాలు కొన్ని పరిస్థితులు మనకి కలవరాన్ని కలగజేస్తుంది. మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎంత చేసినా ఎదుగుదల లేదు, ఎదుగు బదుగు లేదని ఏడుస్తుంటాం. ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని సమయాలు వెళ్తున్నావు, నా జీవితంలో ఏ ఎదుగుదల లేదని అనుకుంటాం. కొన్ని సమయాలు ఎంత తిరుగుతున్నానో గర్భఫలం రాలేదు, ఇంత కష్టపడుతున్నానో ఒక ఇల్లు కట్టలేకపోయాను, లేదా ఒక పెళ్లి చేయలేకపోయాను, ఒక ఆస్తిని సంపాదించలేకపోయాను అనే కొన్ని సమయాలు, కొన్ని ప్రశ్నలు మనలోనే మనకు ఎక్కువైపోతుంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు మామూలు మనిషివి కాదు, గుర్తుపెట్టుకో. నీవు ఎలాంటి మనిషి అంటే అమూల్యమైనటువంటి తలరాయివి. ఆమేన్. ఎలాంటి దానివి నువ్వు, ఎలాంటి వాడు నువ్వు? అక్కడ పైన రాశాడు, అది పరిశోధింపబడిన రాయి. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అది పరిశోధింపబడిన రాయి. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. పరిశోధింపబడిన రాయి. రాయిని పరిశోధించాడైనా, నిన్ను అనేక రకాలుగా పరిశోధించాడు. ఎందుకంటే నీవు సియోనులో పునాదిగా ఉండటానికి. ఆమేన్. పైన ఏమన్నాడు అక్కడ? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆ రాయి మీద సియోను కట్టబడుతుంది. ఆ రాయికి ఏ రీతిగా కూడా కలవరం రావటానికి లేదు, ఎందుకంటే అది పరిశోధింపబడిన రాయి. మీరు ఇన్ని శ్రమల్లో కూడా బ్రతుకుతున్నారన్నాను కదా, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నీ కుటుంబాన్ని ఎవడూ కదల్చలేడు, నీ బ్రతుకుని ఎవడూ నాశనం చేయలేడు. ఎందుకంటే
నీవు పరిశోధింపబడిన రాయి. రెండోది ఏమన్నాడు? అమూల్యమైన తలరాయి. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తంతో కడగబడిన దానవు, నువ్వు కడగబడిన వాడివి. నీకెందుకు కలవరం? ఇల్లుగా లేదు, అది లేదు, ఇది లేదు, ఏమో ఈ బిడ్డ పెళ్లి చూస్తానా, ఈ పిల్ల బిడ్డను ఎత్తుకోవడం చూస్తానా, ఏమో డాక్టర్ చచ్చిపోతానని చెప్పాడు, ఎక్కువ చెప్పలేము, 70% కంటే ఎక్కువ, 70% కూడా నువ్వు బ్రతకలేవు, 30% ఉందన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వసించిన వాడు, అందరు చెప్పాలి, విశ్వసించిన వాడు కలవరపడాడు. ఎందుకు కలవరపడుతున్నారు మీరు? మీకు నేనున్నా. ఎవరున్నారు మీకు? ఎట్లా చెప్పాలి? ఇసాకు పాస్టర్ ఉన్నాడు ప్రార్థన చేయటానికి, ఇవ్వటానికి కాదు, ప్రార్థించటానికి. మళ్ళీ నా కారు ముందుకు వచ్చి మీరు ఇస్తా అన్నారు ఇవ్వండి అంటే, నా కారులో ఏముంటే చెప్పండి. ప్రార్థించటానికి నీకు ఒక దైవజనుడిగా, ప్రవక్తగా నేనున్నా. దీవించే దేవుడు, ఇచ్చే పరమ తండ్రి నీ మీదే ఉన్నాడైనా, నీ ఇంటి దగ్గరే ఉన్నాడైనా. ఎందుకు కలవరం నీకు? ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు. ఎప్పుడు వస్తుంది మాకు వ్యాపారం? ఎప్పుడు స్థిరపడతావు? ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడు బిడ్డలు ఇస్తాడు? ఎందుకు నీకు బోడి కలవరం? ఆ కలవరాన్ని పెట్టుకుని నువ్వేం చేస్తావు? ఆ కలవరం వల్ల ఏమవుతుందంటే నీ శరీరం అంతా గొల్లైపోతుంది, లేనిపోని రోగాలన్నీ కొత్తవి పుడతాయి. విశ్వాసముతో ఉన్నవాడు కలవరపడడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరం వచ్చి పెళ్ళి ముహూర్తం పెట్టేటప్పటికి కలవరం వచ్చేస్తుంది. ఎవరిస్తారు? ఇది ఎలా జరుగుతుంది? నా ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మీతో మాట్లాడుతున్న మాట, నీవు పరిశోధింపబడిన రాయివి. ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు చెక్కు చెదరవు. దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాడు, కాపాడుతూ ఉన్నాడు. అసలు చెక్కు చెదరదు నీ బ్రతుకు. చనిపోవాలనుకుంటున్నావా? పారిపోవాలని అనుకుంటున్నావా? చనిపోవటం కూడా నీ వల్ల కాదు. సూసైడ్ చేసుకుందామని ఇల్లుంటావు. ఆ సమయానికి దేవుడు నీకు ఇష్టమైన మనిషినో ఏదో ఒకటి నీ మనసులోకి తెచ్చి ఆపేస్తాడు. సముద్రం దగ్గరికి వెళ్తాం కొన్ని సమయాలు చనిపోవాలని, గోదావరి దగ్గరికి వెళ్తాం, కానీ నిన్ను చావనివాడైనా. ఎన్నో సమయాలు చనిపోవాలని ప్రయత్నం చేసుకున్నావు, అయినా ఆగింది అంటే నీవు పరిశోధింపబడిన రాయివి. నీ విలువ నీకు తెలియట్లేదు, కానీ ఆల్రెడీ నిన్ను దేనికి పునాదిగా వేసాడంటే ఆయన సియోనుకు పునాదిగా వేసాడు ఆయన. ఆమేన్. పరిశుద్ధ స్థలాలలో పరిశుద్ధమైన స్థితిని కట్టడానికి నిన్ను పరిశోధించి వేసిన రాయివి నీవు. హల్లెలూయా. పైగా నీవు సజీవమైన రాయివి. ఆమేన్. మీరు భయపడకండి. భయముతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోకండి. నిండు ధైర్యముతో ఉండండి. నీ కుటుంబాన్ని, నీ బిడ్డని ఎవడు కదిలించలేడు, నీ భర్తని ఎవడు మార్చలేడు, నీ ఆస్తిని ఎవరు దొంగిలించలేరు. ఎవరు ఏది కబ్జా చేసినా వారు వచ్చి నీ కాళ్ళు పట్టుకుని బతిమాలి మరీ ఇస్తారు. నీవు నిబ్బరము కలిగి ఉండంతే. నువ్వు సింహం వలె ఉండాలి. ఎలా ఉండాలి మనం? నీకు పెళ్ళి అవుతుందా అని హేళన చేస్తారేమో, చెప్పాలి, నేను చేసుకునేవాడు మామూలోడు కాడు. దేవుడు ఒకడిని దాచిపెట్టాడు అంటాడు. వాడికి ఎంత స్థితి ఉన్నా వాడి మనసు మార్చాడు అనుకోండి, అందం ఉన్నా లేకపోయినా వాడు వచ్చి నిన్ను చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు వేసిన డ్యూటీ అది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అందరూ అందమైన వాళ్ళని చేసుకోవాలనుకుంటారు, అందరూ అందగత్తలు చేసుకోవాలనుకుంటారు. చివరికి పెళ్ళి అయ్యేటప్పుడు తెలుస్తుంది ఇది దేవుని చిత్తము. ఆమేన్.
నా ప్రియ సహోదరులరా, పరిశోధింపబడిన రాయి అంటే ఆల్రెడీ నీవు పరీక్షించబడ్డావు, నీవు జయము పొందేవు. ఈ మాసము, ఈ నెలలో దేవునికి ఇస్తున్న గొప్ప సర్టిఫికెట్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ జయము పొందావు. రెండవది, అమూల్యమైన రాయి. అమూల్యమైన రాయి, తలరాయి అని ఎందుకన్నాడంటే, ఎన్నో శ్రమలు శోధనల చేత కొట్టబడ్డావు, అయినా యేసు నామాన్ని పట్టుకునే ఉన్నావు గనక నీ మీద ఒక పెద్ద పట్టణం ఆయన కట్టే ప్రణాళికలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పరిశోధింపబడిన రాయి, తర్వాత అమూల్యమైన తలరాయి, తర్వాత ఆమేన్. మూడవది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మీ మీద ఒక దీవెన కట్టబోతున్నాడు దేవుడు. నీ మీద ఒక బలమైన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఆత్మరక్షణ ఇచ్చి బలమైన సాక్షి పట్టణముగా కట్టబోతా ఉన్నాడు. ఇది నాకే దేవుడు ఇచ్చాడని నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. నా బ్రతికి ఇలాగ ఎందుకు అయిపోయింది, నేను ఇలాగ ఈ మనుషుని ఎందుకు కోల్పోయాను, ఆ మనిషిని ఎందుకు కోల్పోయాను, వారికి ఎందుకు దూరం అయిపోయాను, ఈ ఆస్తికి ఎందుకు దూరం అయిపోయాను, నా బ్రతికి ఇలాగ అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. నో, నీ మీద ఒక సీయోను ఆయన కట్టబోతా ఉన్నాడు, ఒక ఆత్మీయ స్థితిని కట్టబోతా ఉన్నాడు. నీవు కొన్ని తరాల ప్రజలకి అమూల్యమైన రాయిగా ఉండబోతా ఉన్నావు, అమూల్యమైన పునాది రాయిగా ఉండబోతా ఉన్నావు, మెయిన్ స్టోన్గా ఉండబోతున్నావు. ఆమేన్ చెప్పండి. పైగా నీ స్థితి, నీ దీవెన ఎలాంటిదో రాబోతుందంటే బహుస్థిరమైన స్థితి. హల్లెలూయా. అలాగుండి, అలా కట్టి, అలా అమ్ముకుని వెళ్ళిపోయే మనిషి కాదు. ఏది కట్టినా స్థిరముగా ఉంటుంది, ఎందులోకి వెళ్ళినా స్థిరముగా ఉంటావు. ఏ పని తలపెట్టినా చరిత్రలో మిగిలిపోయేలాగా దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు, దేవుడు నిన్ను స్థిరపరచబోతా ఉన్నాడు. నీవు అమూల్యమైన రాయివి, మంచి సాక్ష్యము కలిగి ఉంటావు. తర్వాత బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి. ఆమేన్. అక్కడనే ఉన్నాడంటే విశ్వసించువాడు కలవరపడడు. నిజముగా మన ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా ఎందరో బ్రతుకుతున్నారు, లక్షలాది మంది ప్రజలు బ్రతుకుతున్నారు, లక్షల మంది. వారు నాకు తెలియపరుస్తున్నారు, అయ్యా వాక్యం ద్వారా ఓదార్చబడుతున్నాం, వాక్యం ద్వారా బ్రతకాలనిపిస్తూ ఉంది. మొన్న వైజాగ్లో ఒక మనుషుడు గొప్ప మాట చెప్పాడు. ఆయన భార్యకి కంపెనీ పెట్టాడు, ఆయన అది అంతా లాస్ అయిపోయింది, ఇంకా చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు. 2 పిల్లలు, భార్య పిల్లలతోటి ఆ ముందు రోజు ఎక్కడికి వెళ్ళలేదంటే ఆయన భార్య అంతట రోజు బయటికి వెళ్ళినా వెళ్ళొచ్చి ఒక రౌండ్ అలాగా, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటంటే ఈరోజు పిల్లల్ని స్కూల్ మానిపించే అన్నాడట. ఏమన్నా అందట, లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దు ఈవేళ అన్నాడట. స్కూల్కి వెళ్ళటం మానేశారు పిల్లలు. పిల్లలతోనే ఉండాలని ఉంది ఈవేళ, పిల్లలతో ఆడుకుంటాను, నీవు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడట. నీవు నా దగ్గరే ఉండు. భార్యకి డౌట్ వచ్చింది, భయం వస్తుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఈయన, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఆయన ఒక టైం పెట్టుకున్నాడు, ఈరోజు నా కుటుంబంతో నేను గడిపి ఆనందంగా పిల్లలతోటే మధ్యలో పడుకుని ఉదయం 7:40 7:45 ఆ సమయంలో నేను హ్యాంగ్ చేసుకుంటాను, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అని డిసైడ్ అయిపోయాడు. పిల్లలు స్కూల్ మానేశారు, భార్య బయటికి వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళలేదు. అందరూ కూడా మంచిగా ఏదో వండుకుని తిన్నారు, హ్యాపీగా గడిపారు. అందరూ పిల్లల్ని పడుకోబెట్టాడు, భార్యను పడుకోబెట్టాడు,
అందరూ ఒక రూములోనే పడుకున్నారు. ఆయనకు నిద్ర పట్టట్లేదు. ఆయనకున్న శ్రమ లాంటిది. 7 గంటలకి పిల్లలు వెళ్ళిపోతారు, 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, పంపించేస్తారు కదా అని కరెక్ట్గా పైన ఆయన అన్ని ప్రణాళిక చేసుకున్నాడు. ఊరేసుకుని చచ్చిపోదాం అని. కరెక్ట్గా 7 గంటలకి దేవుని వాక్యం, ప్రార్థనా శక్తి వాక్యం వస్తూ ఉంది. దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది ఆయనతోటి. చనిపోవాలనుకుంటున్నావా? ఇదే చివరి రోజు అని అనుకున్నావా? ఎందుకు అలా సిగ్గుపరచబడుతున్నావు? నీ దీపాన్ని వెలిగించువాడిని నేను అని వాక్యము సూటిగా మాట్లాడితే సోఫాలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు అలా ఉండిపోయాడంతే. కొంత సమయానికి ప్రోగ్రాం అయిపోయేటప్పటికి మోకరించి ప్రార్థనలు ఏకీపిస్తే అద్భుతం ఏంటంటే ఆయన మరణం అవ్వకుండా బ్రతికాడు. తన భార్యకి చెప్పాడు, నాకు ఫోన్ చేసి మాట్లాడితే నా హృదయం ఎంత ఆనందపడింది. ఎందుకంటే దేవుని వాక్యము మరణము తప్పిస్తుంది, కుటుంబాలను కడుతుంది. ఇంత గొప్ప వాక్యము ప్రజలను బహుబలముగా ఆదరిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము చాలా విలువైన వాళ్ళమే. తొందరపడి మనము సూసైడ్ చేసుకోవాలని అనుకోవద్దు. తొందరపడి అందరం పిల్లలు చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, కుటుంబం అంతా చచ్చిపోవాలని అనుకుంటారు చాలామంది. అందరూ కూడా విషము తాగి చచ్చిపోదాం, మనం తట్టుకోలేం. ఆ తర్వాత నా పిల్లలు ఈ శ్రమలు పడలేరు, చచ్చిపోతే అందరూ చచ్చిపోవాలనుకుంటావు. పిచ్చివాడా, పిచ్చిదానా, ఇలాంటి ఆలోచనలు నీలో రాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన సియోను నీ మీద కట్టబోతా ఉన్నాడు. ఆయన బలమైన దీవెన నీ మీద ఉండబోతా ఉంది. మూలకు తలరాయి. ఆమేన్. 3 ఆశీర్వాదాలు. మొట్టమొదటిది, అది పరిశోధింపబడిన రాయి. చెప్పండి. రెండవది, అమూల్యమైన రాయి. మూడవది, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. కొన్ని సమయాల్లో శ్రమలు బహు అధికంగా వస్తాయి, పరిస్థితి తారుమారైపోతుంది. అయినా ఆయన నిన్ను విడువాడు. విడిచిపెడతాడా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లోకసువార్త 20:17 ఒకరు చదవండి. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. 2 మనసులతో వచ్చావు ఇక్కడికి, నీవు ప్రార్థనకి. 2 మనసులు ఉన్నాయి. బ్రతకాలా బ్రతకకూడదా? తీరుతాయా అప్పులు తీరవా? దేవుడా ఏదో ఒకటి చేస్తావా చేయవా అని అడుగుతున్నావే. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు స్థిరపరచబడిన అమూల్యమైన రాయివి. నిన్ను సియోనులో పునాదిగా ఎన్నిక చేశాడైనా. నీ మీద ఒక పట్టణము కడతాడైనా, నీ మీద ఒక రాజ్యము కడతాడైనా, నీ మీద ఒక సాక్షి సమూహాన్ని కడతాడు. విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, లోకసువార్త 20:17. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎవరెవరు నీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో ఎవరెవరు నిన్ను హేళనగా అవమానముగా దూరం పెట్టారో వారందరూ నీ దగ్గరికి వచ్చి బతిమాలుతారు. నీవే మేనుండాలి, నీ చేతితోటే జరగాలి, నీవు మొట్టమొదటిగా అడుగు పెట్టాలి. నిన్ను దేవుడు సన్నిధానంలో ఒక చీఫ్ గెస్ట్గా నిన్ను ప్రజలు పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే నిన్ను ఆయన పరిశోధించిన రాయిగా పెట్టుకున్నాడు, ఆయన ఎన్నిక చేసిన రాయిగా పెట్టుకున్నాడు. నన్ను ఎవరు పిలవట్లేదు, నాకెవరు ఒక శుభలేఖ ఇవ్వట్లేదు, నాకు ఆస్తి లేదని, మెడలో తాడు లేదని, చెవులి లేవని నన్ను పిలవలేదని ఏడ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా దగ్గర. అయ్యా ఒక్క కాసు బంగారం లేదయ్యా, అందుకే మా బంధువులు మమ్మల్ని పిలవట్లేదయ్యా. ఇల్లు లేదు, సరైన కోక లేదు, ఏంటి చీర లేదు, కోకే కదా. కాకిలా ఉన్న వాళ్ళకి కోక కూడా ఉండదు.
ఏదో ఒకటి గుడ్డ అనుకోండి, ఏమీ లేవు, నగలు లేవు. ప్రియులరా, ఎరువు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఎవరన్నా, భయం వచ్చేసింది. ఏమీ లేవు, నన్ను ఎవరు పిలవట్లేదని ఏడుస్తున్నావేమో. నిన్ను ఆస్తికర్తగా చేయటం మొదలు పెట్టాడు ఈ నెల. నీకు బంగారం ఇవ్వటం మొదలు పెట్టాడు, నిన్ను తలగానే చేస్తాడు. ఎందుకు కలవరపడుతున్నావు? కలవరపడద్దు. విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర పడవద్దు. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము జీవించును. పడండి. విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర బెదరొద్దు, విశ్వాసి పడవద్దు. ఆగండి. మీరు విశ్వాసులైతే పాడండి, పిశాసులైతే పాడకండి. నేను విశ్వాసిని అని చెప్పగలిగిన వారు చేయి పైకి హల్లెలూయా చెప్పండి. ఏ విశ్వాసివి నీవు? క్రీస్తునందున విశ్వాసివి, క్రీస్తుని కలిగిన మనిషివి. నీవు చెక్కు చెదరవు. నేను మీకు స్టాంప్ రాసిస్తాను, 100% స్థిరపరచబడతారు. మరి చప్పటి కొడితే ఏమని పాడాలంటే, ఆగండి, పుల్లయ్యవారంలాగా అయిపోయారు అందరూ. విశ్వాసి కలవరపడవద్దు చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, విశ్వాసి పిశాచి అనకండి. ఓ విశ్వాసి, ఓ విశ్వాసి కలవరపడవద్దు. పాడదామా? 1 2 3. ఆగండి ఆగండి. విశ్వాసులు పాడాలి. విశ్వాసులు పాడకపోతే పిశాసులు పాడతాయి. పాడదామా? విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర పడవద్దు, విశ్వాసి కలవర పడవద్దు. విశ్వాసి నీవు వెరవద్దు. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం జీవించును. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం ఆగండి. జీవింతురు. మీరందరూ ఆగండి. విశ్వాసులు పాడాలి. 1 2 3. వెరీ గుడ్. అబ్బో ఆగండి. నేను మీకు విశ్వాసన, నా వైపే ఇలా చూసి పాడుతున్నారు. కుడివైపుకి ఎడమవైపు చూసి పాడండి అన్నారు. ఇలా ఇలా చూస్తూ ఇలా పాడాలి. విశ్వాసం. 1 2 3. వెరీ గుడ్. తిప్పండి తలకాయలు, జడ నలిగిపోతుంది. తిప్పండి. పాడదాం. విశ్వాసి కలవర, విశ్వాసి నీవు వెరవద్దు. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం జీవించును. విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలము చేతులు పైకెత్తి. విశ్వాసి కలవర, విశ్వాసి వెరవద్దు. విశ్వాసి కలవర, అయ్యో భయపడవద్దు. నీవు అమూల్యమైన రాయివే. ఎల్లకాలము జీవించును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను కదలనయ్యాడు. 100% మీరే, మీ పిల్లలే మీ కుటుంబాలకి పునాది రాయిగా ఉండబోతున్నారు. మీరే మీ పట్టణానికి పెద్ద స్థితిలో ఉన్న రాయిగా ఉండబోతున్నారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా రాయి మీ పగలదు. మొన్న వచ్చిన తుఫాన్ ఏంటి? అదేం పేరు ఎవడెట్టాడో కానీ, అదో పేరు, అదో వచ్చేస్తుందన్నారు అందరూ. మొత్తం ఈ పక్క నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. వెళ్ళిందా? ఎన్ని తుఫాన్లు వచ్చినా, నీలం తుఫాన్ వచ్చినా, హుదూద్ వచ్చినా
ఉట్టు తుఫాన్లుగానే ఉంటాయి నీకంతా. దేవుడు నిన్ను రాయిగా నిలబెడుతున్నాడు. స్థిరపరిచాడైనా సియోనుకు పునాదివి నీవు. అనేక ఆత్మల రక్షణకు పునాదిగా మారుతావు. నీ ఇల్లు రక్షణ కుటుంబముగా మారుతుంది. దేవుని రాజ్యము కొరకు అనేక ఆత్మలు సంపాదించడానికి లోకములో ఒక మాదిరి పునాది రాయిగా దేవుడు పెట్టబోతాడు. నమ్మిన వారి కంటే చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆ పైగా రాయి పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. మీరు బాగుంటే ప్రజలు యేసు నామాన్ని గణపరుస్తారు. మనం బాగున్నాం అనుకోండి, తండ్రి మహిమపరచబడతాడు. మీకు మంచి ఇల్లుంటే, మంచి పొలం ఉంటే, నీ ఇంటిలో దీవెన సమృద్ధిగా ఉంటే, వీళ్ళు ఎంత బాగున్నారు ఏంటంటే నువ్వు చెప్తావు, ఆ దీవెనంతటి గురించి నా యేసు నన్ను తలగా చేశాడు. నా బిడ్డను అందరూ అవమానంగా మాట్లాడారు, మా కుటుంబాన్ని అందరూ అవమానంగానే మాట్లాడారు, కానీ యేసు వాక్యమే మమ్మల్ని పైకి ఎత్తింది. నిన్ను బట్టి నీ గ్రామం మారుతుంది, నిన్ను బట్టి నీ కాలనీ మారుతుంది, నిన్ను బట్టి నీ స్వజనులు మారుతారు. సియోనుకు పునాదిగా అమూల్యమైన తల రాయిగా దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. అందరూ లేచులు పెడదాం. ఎక్కడున్న వారు అక్కడ లేచులు పెడదాం. విశ్వసించిన వాడు కలవరపడాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచులు పెడండి. నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా. ఏదో ఒక సమయంలో నా చేయి పట్టుకుంటావని, ఏదో ఒక సమయంలో నా బిడ్డను లేవనెత్తుతావని, ఏదో ఒక సమయంలో పెళ్లి చేస్తావు, ఏదో ఒక సమయంలో ఆస్తికర్తగా చేస్తావు, ఏదో సమయంలో రుణాలన్నీ తీర్చేస్తావు. నేను నమ్ముతున్నాను బాబు అని అనుకుంటున్నావు కదా. నీ విశ్వాసమును ఆయన స్థిరపరుస్తా ఉన్నాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నా చేయి పట్టుకు యేసయ్యా ప్రార్థన చేయండి. నీవు అమూల్యమైన రాయివి, నువ్వు మెయిన్ స్టోన్, నువ్వు గోల్డ్ స్టోన్ గా ఉంటావు. అంతే. దేవునికి నువ్వు ప్రియమైన బిడ్డవి. ఆయన నిన్ను అనాథగా విడివాడు, దేహి అని నీ చెయ్యి చాపనేవాడు. అనేక మంది ఎదుట నీ చేతిని స్థిరపరుస్తాడు. అందరు రెండు చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించయ్యా, నన్ను క్షమించు. తెలుసో తెలియక విశ్వాసము నుండి దూరం అయిపోయాను, ఏమీ జరగలేదని ఏడుస్తున్నాను. ఈరోజు నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. విశ్వసించువాడు కలవరపడాడు. నేను ఎందుకు కలవరపడుతున్నాను, నేను ఎందుకు భయపడుతున్నాను? నాకు అర్థమైంది, నాలో విశ్వాసం లేదయ్యా, మరలా నా విశ్వాస జీవితం నాకు ఇయ్యని. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎస్, నువ్వు ఉన్నవాడు అని, ఫలము దయచేయవాడు అని నేను నమ్ముతున్నాను. నా జీవితము నీ చేతికి అంకితం చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు విలువ ఇవ్వకపోవచ్చు, పరమ తండ్రి నిన్ను విలువగా మార్చబోతా ఉన్నాడు. ఆ రాయి మీద ఉన్న మట్టి అంతా కడిగి, ఆ రాయిని పదును పెట్టి ఒక వజ్రముగా దాన్ని మారుస్తాడు ఆయన. దేవా, నన్ను ఆత్మవిశ్వాసముతో బలపరచు. ఎందుకు భయపడ్డావు, ఎందుకు అనుమానపడ్డావు? ఆయన జరిగిస్తాడు, 100% జరిగిస్తాడు. కొత్త వ్యాపారాన్ని చేతికి అప్పగిస్తాడు. కోట్ల రూపాయలు ఇస్తాడు ఆయన, ఇవ్వగల సమర్థుడు. అప్పుల కోసం ఏడవకు, చనిపోవాలని అనుకోకు. నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన, 100% స్వస్థపరుస్తాడు. భయపడకు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. నా రోగము తగ్గదేమో,
నేనేమైపోతున్నాను అనుకుంటున్నావేమో, ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. దైవ శక్తిని ఇస్తాడు. ఎక్కడ అవమానపడ్డావో అక్కడే నిలబడబోతున్నావు. అక్కడే ఆస్తికర్తగా ఉండబోతున్నావు. అక్కడే రక్షణ కుటుంబముగా మారబోతున్నావు. నీ శత్రువులు మిత్రులుగా మారుతారు. యేసు నామాన్ని నువ్వు కనపరుస్తావు. నిన్ను బట్టి ఆయన మహిమపరచబడతాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీవు మట్టివి కాదు, కొట్టుకుపోవటానికి ధూళి కాదు. నీవు రాయివి, అమూల్యమైన రాయివి. క్రీస్తు రక్తముతో కడగబడిన కుటుంబమునిది, చెదిరిపోదు. వాగ్దానము చేశాడు నమ్మదగిన వాడు, 100% నెరవేరుస్తాడు. నా పాపాలు క్షమించు. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి నా చేయి పట్టుకోవా. నన్ను ఆదరించు, నన్ను ఆశీర్వదించు. నాకు దేవుడిగా ఉండాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి. నేను కలవరపడను. నా కలవరాన్ని తొలగించు. నా విశ్వాసమును బలపరచు. నా పట్ల దయచూపు. అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ అందరూ 2 చేతులు తలపైన పెట్టు. నా జీవితానికి అంకితం చేస్తున్నా. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకుని నీ శిరస్సులోకి దీవెన వస్తుంది. నీ తలంపుల్లోకి దీవెన వస్తుంది. నీ రక్త మాంస కండరాల్లోకి దీవెన వెళ్తుంది. నరనరాల మూలుగుల్లోకి జీవాత్మ శక్తి దీవెన వెళ్తుంది. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. నీవు నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి. నా ఇంటికి, నా ఒంటికి నీ రక్షణ కావాలి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకుని ఇదిగో దేవా నా జీవితం అని అందరూ ప్రార్థనలో పాలు పొందుతూ ఎక్కడున్న వారు అక్కడే 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను అమూల్యమైన రాయిగా పెట్టావు. పునాది రాయిగా మార్చేవా. నేను భయపడను. ఇది ప్రారంభమే. గొప్ప కట్టడాలను చూడబోతున్నాను. నీ ఆశీర్వాద కట్టడాలను చూడబోతున్నాను అని విశ్వసించి ప్రభుని స్తుతించు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈన శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈన శేష జీవితం. శరణం నీ చరణం
మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా, హల్లెలూయా.